నేడు వరుణ యాగమట. వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నాగార్జున సాగర్ లో వర్ణయాగం నిర్వహించనున్నది. ఇందుకే ఇందాక ఈయన ఏమంటుండు, వర్షాలు లేవు, వర్షాలు బాగా పడాలని యాగం చేస్తున్నాడు నాగార్జున సాగర్ దగ్గర. ఎవరైనా మా ఉత్తమ్ కుమార్ ఆధ్వర్యంలో చేస్తారు. మరి వీళ్ళ ఎమ్మెల్సీ, వీళ్ళ బీఫామ్ ఇచ్చిన ఎమ్మెల్సీ ఏమంటుండంటే, ఏహే కృష్ణ అలా గోదావరిలో ఫుల్ నీళ్ళున్నాయి, బ్రహ్మాండంగా నీళ్ళున్నాయరా నాయన, 70% జలాశయాలు మొత్తం నిండిపోయినారా నాయన అంటుంది. వాళ్ళు పూజ చేసే నిజమా వరుణ యాగం, అదేమో వానలు వడాలని యాగం చెప్తా అంటారు. ఈయన బ్రహ్మాండంగా నీళ్ళు వస్తున్నాయి, ప్రాజెక్టులు నింతినంటుండు. ఇంకోటి చెప్తుండు, ఆయకట్టుతో చిగురిస్తున్న ఆశలట, సాగు దిశగా సమాయత్తం అవుతున్న రైతన్నలట. మరి రైతన్నలు సమాయత్తం అవుతుంటే, రైతన్నల ఆశలు చిగురిస్తుంటే, చింతపండు నవీన్ పటేల్ గారు మీ తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే, యాగం చేస్తున్నట్టున్నాయి వాళ్ళు తెలంగాణలో, యాగం చేసి మా అందరికీ బాగా వర్షాలు పడాలి, మీ మంచిగా బతకాలి, మీ అందరూ చల్లగుండాలని ఈ యాగం చేస్తుంట, వర్షాలు లేక. ఏది నిజమే? మీ తిరుమారం మల్లన్న చెప్తున్న పేపర్ నిజమా, లేదు వాళ్ళ గురువు వివేక్ వెంకటస్వామి చెప్తున్న పేపర్ నిజమా? ఏదో ఒకటి కన్ఫర్మ్ చేయదు. ఇందుకోసం అట భారీ పందిరి నిర్మించాడు. ఇగో ఇది ఆ పందిరి, ఇది వేసినగా భారీ పందిరి నిర్మించాడు. యజ్ఞ వేదికలట, పగోడాలట, ప్రవచనశాలను సిద్ధం చేశాడు. ఈ యాగంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటాడట. ఇప్పుడు శతగానోడు, పరిపాలన చేతగానోడు, అసమర్థుడు, అజ్ఞాని, ప్రజలపైన ప్రేమ లేనోడు ముఖ్యమంత్రిగా ఉంటే నీళ్ళున్నాక యాగాలు చేయాల్సి వస్తుంది. నీళ్లు లేకుంటే యాగం చేయడంలో అర్థం ఉన్నది లేదు, వర్షాలు పడకుంటే యాగం చేయడం అర్థం ఉన్నది. వర్షాలు పడుతూనే ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, ప్రాజెక్టులు నింగాయి. కానీ యాగం రిక్వైర్మెంట్ ఎక్కడ దొరికిందో ఎక్కడ ఉందో అర్థం కావట్లేదు. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్కి నీళ్ళు లేవా, లేదంటే రేవంత్ రెడ్డి కొడంగల్కి నీళ్ళు లేవా, మా నల్లగొండ వెంకరెడ్డికి నీళ్ళు లేవా? అంటే మీ సొంత నియోజకవర్గాలు ఏమైనా వానలు పడతలేవానే? మా అందరికైతే పడుతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో దాదాపు 10-12 రోజులు అవుతుంది కంటిన్యూషన్గా, రోజు ఏదో ఒక సమయానికి వర్షం పడుతూనే ఉంది. గ్రామాల్లో పంటలు మంచిగానే ముందర పడ్డాయి. యాగం నాగార్జున సాగర్లో కుడికాలో నుంచి ఎట్లా చంద్రబాబు నాయుడుకు నీళ్లు మళ్లించాలి, దానికి చేయరు యాగం. శ్రీశైలం ప్రాజెక్టులో 2,16,000 క్యూసెక్ల వరద వస్తుంటే దాని పోతిరెడ్డి పాడు పొక్క ఎట్లా పెద్దగా చేయాలి, దానికి ఎట్లా ఆంధ్రాకు చంద్రబాబు నాయుడు నీళ్లు పంపాలి, దానికి చేయరు యాగం. మీ యాగం చల్లకుండా మీరు వేసేది గసవండి యాగం వేయాల. మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎమ్మెల్సీ నవీన్ పటేల్ ఏమో 70% నీళ్ళు నుంచి అంటాడు, మీరేమో డెడ్ స్టోరేజ్ పోయినాయి, నీళ్ళే లేవు, అసలు తాగేదానికే గతి లేవని మీరు చెప్తారు. ప్రజల్ని పిచ్చోళం చేయకూడదు నాయన మీరు. ఆ గోదావరి నదిలో నీళ్ళు వస్తేనేమో ఆడంగా మేడిగడ్డ కూలిపోయింది, కాళేశ్వరం కూలిపోయింది, అందుకే పోతాను అట్టబదనాన్ని చేస్తుంది. మరి ఇట్లా ప్రాజెక్టు ఇప్పుడు కూలిపోదా? ఎట్టున్న ప్రాజెక్ట్ అట్లే ఉండే, వరద వస్తూనే మరి మీరేమో ఇలా అతుకోరేసాలు వేసుకుంటే యాగాలు చెప్తాం, బీగాలు చెప్తాం అంటుంది. జనం ఏమనుకోవాలి మిమ్మల్ని? ఇది ఇక మీరు నమ్ముతారా? అంటే మీ ప్రజలుగా మీరు చెప్పురా, నిజంగా రాష్ట్రంలో ప్రాజెక్టులలో నీళ్ళు ఉన్నాయని కూడా లేకుంటారా? లేదంటే ఒక పని చేయాలి, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇట్లా ఇట్లా వంగవాడి మంగళారతి పాట పాడవండ్రి, అది నదిలో చూసుకుంటా అలా నీళ్ళు ఉన్నాయా లేదా వీడియోలలో పడుతుంది. లేదు శ్రీశైలం ప్రాజెక్ట్ అడుగురు, అక్కడ గేట్ల మీద ఇట్లా మంగళారతి పాడవాడు, మంగళ హారత అనే వాళ్ళకి అవే మా ఉత్తమ్ అన్న, కానీ మేము కూడా వాడతాం. సో అప్పుడు అలకాయ చూస్తే ప్రాజెక్టు నింజదా, ఎండిపోయిందా, పడవదా మాకు కూడా కనిపిస్తుంది. అంటే మీ కళ్ళలో కాకులు పొడిచినాయి కదా, మా కళ్ళ కన్నా కంట కనిపిస్తుంది. అట్లా ఇది వీళ్ళు చెప్తారు. ఇక ఇటు పోతేనేమో ఆ గేట్లు వేస్తే కథమేనా కూలిపోతుంది అంటారు, కాళేశ్వరంలో ఇటు మేడిగడ్డ గేట్లు మూస్తే కథమే ఇది కూలిపోతుంది అంటారు. ఇడికి వస్తేనేమో ఇట్లా యాగాలంటారు. ఇది ఏం చేసేవాలి? కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు నాయన.
బీజేపీ వాడు బీఆర్ఎస్ వాడు కట్టలే, కాంగ్రెస్ వాడు కట్టిన ప్రాజెక్టులు. మీ ప్రాజెక్టుల నుంచి కూడా నీళ్ళు అయిపోతే ఎట్లా? ఇంకా ఎమ్మెల్యే కూతురునట పెళ్ళాడిన నిత్య పెళ్లి కొడుకు అట్న ఆయన. ఓ నిత్య పెళ్లి కొడుకు ఏకంగా యూపీ ఎమ్మెల్యేనే మోసం చేసినట. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చెప్పి నమ్మించినట ఎమ్మెల్యే కూతురును పెళ్లి చేసుకున్నట. 2 ఏళ్ల తర్వాత అల్లుడు మోసగాడని 25 పెళ్లిళ్ళు చేసుకున్నాడని తెలిసి ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరి మంచోడే కదనే. ఎంతమందిని? 25 మంది భార్యలను చేసుకున్నట. 25 మందిని చుతగానం చేసినట్టు వీడు మామూలు పోతారు కాదు. లాస్ట్కి వచ్చి ఎమ్మెల్యే కూతురు కూడా పెళ్లి చేసుకొని ఎమ్మెల్యేకి దొరికింది. 25 పిల్లలు 25 ఏళ్ళు పట్టొచ్చా? మనిషి రాక్షసులనే ఇన్స్పిరేషన్ తీసుకోకరే.